యాదాద్రి డిస్టిక్ జిల్లా నాయకుడిని. ముఖ్యంగా ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే, ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గతంలో కూడా కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, జగ్గారెడ్డి గారు కానీ, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి పీసీసీ పదవిని 50 లక్షలు కొనుగోలు చేశారని చెప్పేసి కొమ్మరెడ్డి గారు మాట్లాడినారు. రెడ్డిలకు లేని చౌకాయి నోటీసులు ఈరోజు మల్లన్న గారికి ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రెడ్డిలకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయం చేస్తున్న దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. మేము ఇక ముందు కూడా బీసీలంతా ఏకమై మల్లన్న గారికి సపోర్టుగా ప్రతి ఒక్క నాయకుడు బీసీ ఉద్యమ నేతగా మేము నిలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. పేరు డాక్టర్ లింగంపల్లి రఘువర్ధనరావు, మోత్కూరు బీసీ సంఘం అండి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను టీపీసీసీ నుండి బహిష్కరించడం సమంజసం కాదు. తను నిస్వార్థంగా బీసీల కోసం ముందుండి రేపు భావితరాలకు కూడా ఎంతో అభివృద్ధి చేసే వ్యక్తి, ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న అండి. తీన్మార్ మల్లన్న స్థానంలో ఏ రెడ్డినో వెలమనో ఉంటే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బహిష్కరించేదా అండి? బీసీలను ఏకతాటిపై తీసుకొచ్చి ముందుండి నడిచే వ్యక్తి తీన్మార్ మల్లన్న అండి. ఈ రెడ్లు అగ్రకులాలు కుట్ర చేసి బీసీలు ఏకమవుతున్న తరుణంలో వీళ్ళని అణగదొక్కడానికి కోసమే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశాడు. రేపు భావితరాలకు బీసీలు అంతా ఏకమై తగిన బుద్ధి చెప్తారని మేము ఖండిస్తున్నామండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.